ఆదికాండం 7వ అధ్యాయము ఒక వచనం చదువుతున్నా నేను. ఆదికాండం 7వ అధ్యాయం ఒకే ఒక వచనాన్ని. యెహోవా ఈ తరము వారిలో నా ఎదుట నీవు నీతిమంతుడు ఇంటూ చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడే. 7వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇంటూ చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడే. ప్రార్థించుకుంది. దేవానికి వందనములు. మార్గాలు తేటపరచండి, పరిశుద్ధాత్మల యొక్క మార్గాలు తేటపరచండి ప్రభా. నీ సత్యంలో నీ ఆత్మ నడిపించండి తండ్రి. నా చుట్టూ ఉన్నటువంటి గలిబిలి కానీ అందం హృదయంలో తలంపులు కానీ కాక మీ ఆత్మ చేతలో నడిపించే సత్యంలోనికి నన్ను అంతర్యాన్ని తోడుకుంటండి ప్రభా. ఎవరు కూడా అనాలోచితంగా కాకుండా నీ జీవ వాక్యాన్ని గుర్తించిన వారే ఆది నుంచి నువ్వేది సెలవిచ్చావో ఆ నిత్య జీవాన్ని గురించి, ఆ జీవం గురించి ఏం సెలవిచ్చావో ఆ మాటలు చెప్పడానికి ప్రభు నేను సిద్ధపరచుకున్న వాక్య భాగం కనుక నువ్వు ఆత్మతో సంధించబడిన వాక్యాన్ని నా అంతరాత్మలో మరొకసారి టచ్ చేయబడటానికి సహాయం చేయండి. అనేక ఆత్మలకు జీవమిచ్చేదిగా చేయమని ప్రభు యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్య భాగాన్ని అసలు నేను చెప్పాల్సింది వాక్య భాగం నాకు తెలియదు, నాకు మీటింగ్ లేదని. ఈ వాక్య భాగంలో దేవుడు నాకు సెలవిచ్చినట్టు విషయాలు మీతో మాట్లాడతాను, పాయింట్స్ వైజ్ గా మాట్లాడతాను. కనుక దీన్ని మళ్ళీ ఇంకో వారం నేను కంటిన్యూ చేయను, ఎందుకంటే దీన్ని ఈ రోజు పూర్తి చేయాలి కనుక పాయింట్స్ చెప్తారు కాబట్టి ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుని దయచేసి ఈ విషయాలన్నీ కూడా. తర్వాత మీరు అనుకుంటారు ఏం చెప్తారా ఈ వాక్య భాగం, నీవు నా ఎదుట నీతిమంతుడు చూచి తిని కనుక ఈ తరం వారిలో నువ్వు ఒక్కడే నీతిమంతుడు ఉన్నావని దేవుడు నోహుతో చెప్తాడు. నోహు జీవితంలో బుద్ధికి వచ్చిపడి ఆదికాండం ప్రవక్తల దగ్గర నుంచి కూడా ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు కూడా దేవుడు తన యొక్క ఉన్నతమైన స్థానాలు భూమి మీద కట్టినట్లు చాలాసార్లు చెప్తా కదా మీకు. అది విన్న వారికి ఇది అర్థం అవుతుంది. మళ్ళీ అది కంటిన్యూ చేయడం కుదరదని మాత్రం నేను చెప్తున్నాను. అది విన్న వారికి ఇది అర్థం అవుతుంది. అలాగా ఆయన నీతిని ప్రయోగం చేశాడు దేవుడు. ఆయన నీతిని ప్రయోగం చేసినట్లు మనం చూడగలం. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మ గారు. నేను కనబడుతున్నానా? కనబడుతున్నారమ్మ గారు. అది ఏదో కాలు వచ్చి డిస్టర్బ్ అయిపోతుంది నాకు, అందుకోసం. ఆ విధంగా దేవుడు తన నీతిని బయలుపరిచాడు ప్రభు. అది హెబ్రీ రాసిన గ్రంథకర్తలో చాలా జాగ్రత్త వాక్యం అండి, అయితే మీరు క్యాచ్ చేసుకోలేదు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసం బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తి గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. తర్వాత అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసు లోకం మీద నేరస్థాపన చేశాడు. అది 1వ పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది. డిఫరెన్స్ నోట్ చేశారు. కానీ దాంట్లో దేవుడు ఆత్మరూపిగాని స్వార్థ ప్రకటించబడింది. నోహు 120 సంవత్సరాలు స్వార్థ ప్రకటించాడు ఆ జనాంగం కోసం. ఆ విషయం కూడా జ్ఞాపకం పెట్టుకుంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దీని మీదనే ముందు మాట్లాడతాను ఆ విషయాలు ఇంట్లో కూడా. తర్వాత వాక్యం చూసినట్లయితే కనుక ఇంకా ఈ యొక్క ఓడ అనేది దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు అంతా మీకు దాంట్లో ఉన్నాయి. కానీ ఒక పాత ప్రిన్సిపల్ చూస్తే 300 పొడుగున్నటువంటి ఓడ దాంట్లో పూర్వకాలం యొక్క కొలతల్లో 450 ఫీట్ అనుకుంటా పొడుగు ఉందని రాయబడి ఉంది. అవన్నీ మీకు ఎందుకు చెప్పాలని ఇప్పుడు అసలు వాక్యంలోకి వెళ్ళకుండా అని చెప్పి అవన్నీ నేను నోట్ చేసుకోలేదు. కానీ దాని యొక్క వైశాల్యత ఎంత ఉందంటే ఓడ వైశాల్యత 20,000 మీటర్స్ ఉంది. 20,000 మీటర్స్, కిలోమీటర్స్ కాదు. అంటే దాని వైశాల్యత అంత పెద్ద ఓడ. నేను అనుకుంది దాన్ని చాలా చిన్న ఓడ అనుకున్నాను నేను. అంత పెద్ద ఓడ 3 అరలు పెట్టి దేవుడు ఎలా చెప్పాడో దాంట్లో ఆ విషయం గురించి రాయడం.
కానీ ఒక విషయం మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. ఏంటంటే ఆ ఓడలో ఉన్న లైట్ గురించి మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. ఓడలో ఉన్నటువంటి లైట్ ఎలా వెలిగించబడింది ఆ లైట్ అనేది. అది 2 రోజుల నుంచి కూడా నేను ధ్యానిస్తున్నటువంటి సమయంలో నాకు ఎక్కడ ఆధారం దొరకలేదు. దానిలో ఉన్న లైట్ ఏంటి? మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభువే ఇదేంటి వారిలో వెలుగై ఉన్నాడని అనుకుంటాం కదా, ఎవరైనా అనుకుంటాం. అది కరెక్టే, కాదంటే కూడా ఏమి వీల్లేదు అది. కానీ ఎక్కడ కూడా ఆ లైట్ గురించి రాయబడలేదు బైబిల్. రాయబడకుండా నేను రిఫరెన్స్ ఒకటి తిరిగేశాను, కానీ నాకు ఎక్కడ కూడా దొరకలేదు. ఖచ్చితంగానే ఎక్కడ ఎరుడుకు వస్తలేదు. దాంట్లో ఒక చోట మాత్రం రాయబడిందంటే అది న్యాచురల్ లైట్ సోర్స్ రాయబడింది. న్యాచురల్ లైట్ సోర్స్ అంటే న్యాచురల్ గా అంటే స్వాభావికంగా వచ్చేటటువంటి ఆ లైట్ ఆకాశ మండలాల్లో అని దాని అర్థం. అది కూడా నాకు సంతృప్తి చెందల. కానీ అంతకుముందు వాక్య భాషలో మీద నేను మాట్లాడింది ఏంటంటే ఏదైనా తోట స్టార్ లైట్ చేత అది వెలిగించబడింది అని చెప్పి మీతో మాట్లాడాను కదా నేను. దాని మీద ఒక విషయం మొత్తం మరి మీతో మాట్లాడానో జూమ్ మీటింగ్ దాంట్లో మాట్లాడాను తెలియదు, కానీ మీరు వినే ఉండొచ్చు. నేను వాట్సాప్ మీటింగ్ లో కూడా మాట్లాడాను. అది మరి జూమ్లో కాకపోవచ్చేమో తెలియదు మరి నాకు. దాంట్లో స్టార్ లైట్స్ అంటే నక్షత్రం కాంతి చేత ఆ ఏదైనా తోట ప్రకాశించింది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క నోహ యొక్క ఓడ ఎలా ప్రకాశించింది అనే విషయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు నా హృదయానికి అందిన కొన్ని తలంపులు చెప్తున్నా మీకు నేను. అంతేగాని వాళ్ళు ఎలా రాస్తారు వీళ్ళు ఎలా రాస్తారు అని చెప్పడం లేదు. నా హృదయానికి ఇచ్చిన తలంపులు మీతో మాట్లాడుతున్నాను. ఆదికాండం నుంచి వచ్చినప్పుడు నోహ తర్వాత ఇంకా ముందుకెళ్తే నిర్గమకాండంలో నిర్గమకాండంలో మోషే సమయంలో, తర్వాత ఇంకా ముందుకెళ్తే 24 అధ్యాయంలో, తర్వాత వాళ్ళు కానానికి వెళ్ళక ముందు 24 అధ్యాయంలో, ఇలాగా ఒక్కొక్క మార్గం ఇశ్రాయేలుకి కనబరచబడింది. స్టార్ లైట్ చేత, ఆ లైటింగ్ చేత ఈ యొక్క ఏదైనా చోట ప్రకాశిస్తే నోహ యొక్క ఓడ ఎలా ప్రకాశించింది అనే విషయాన్ని వివరణ మీతో మాట్లాడుతుంటున్నాను. అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు. ఎందుకంటే అప్పుడు నిర్గమకాండంలో 24 అధ్యాయంలో రాయబడిన వివరణ, ఇంకా ముందు భాగంలో సీనాయి కొండ మీద ప్రకాశించేటటువంటి ఆ యొక్క మహిమా స్థానాలు, అంటే ఒక విధంగా చెప్పాలంటే సూర్యకాంతం వంటి అనే స్థానం బైబిల్ గ్రంథంలో ఈ 12 రత్నాల పేర్లు నిర్గమకాండం నుంచి లేవీకాండం నుంచి తర్వాత అలా రాయబడినాయి. ఏషియా గ్రంథంలో రాయబడ్డాయి, తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో రాయబడ్డాయి, తర్వాత ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఇది చూచాయిగా రాయబడలేదు. ఏమి ఈ లోకం సంబంధించినటువంటి రాళ్ళని పోల్చే దేవుడు దాన్ని చూపించరా. ఇది ఈ 12 రత్నాల్లో దేవుని యొక్క మహిమ యొక్క ఆ స్థానాలు, ప్రభు యొక్క దేవుని యొక్క స్థానాలు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానాలు 12 దానిలో ఫిక్స్ చేయబడి దేవుడు మనకి రివీల్ చేశాడని. అది నిర్గమకాండంలో సీనాయి కొండ మీద ఆ మహిమైన స్థానాలు ప్రకాశించాయి, కానీ దాంట్లో అగ్ని ప్రకాశించింది. లోపల అగ్ని ఉంది, అగ్ని కణాలు ఉన్నాయి. ఎవరు దాని దగ్గర రాలేరు, అక్కడి నుంచి ముందుకెళ్ళడానికి సాధ్యం కాదు. అగ్ని కణాలు ఉన్నాయి దాంట్లో. అలా ప్రకాశించింది సీనాయి కొండ. ఇప్పుడు దానికి ముందు ఏంటి, నోవహు తన ఓడ ప్రిపేర్ చేశాడు. తన జనాంగాన్ని, తన కోడల్ని పెట్టుకున్నాడు లోపల. అది బయలుదేరాలి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అది తర్వాత చెప్తా. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని తర్వాత ముందు భాగంలో చెప్తాను. అప్పుడు ఆ పరిస్థితుల్లో నోవహు బయలుదేరినప్పుడు ఓడ బయలుదేరినప్పుడు ఎలా ఉంటుంటది, కొంచెం నీళ్లు పడగానే ఓడ పైకి లేవటం, నీటితో నింపబడటం, జలాలు, చీకటి, చీకటి, ఎక్కడ కూడా కనరానటువంటి చీకటిలో ఈ ఓడ నడుస్తున్నప్పుడు దేవుని యొక్క కాంతి ఓడ మీద ఎలా పడింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశిస్తుంది. ఇశ్రాయేల్ జనాంగం నిర్గమకాండంలో వారు బయలుదేరి వచ్చినప్పుడు ప్రభు వారితో అగ్ని స్తంభంగాను కూడా ఆయన వాళ్ళతో పాటు ఉన్నాడని మనం వాక్య భాగాలు వింటున్నాం.
ఇంకా చూస్తే ఆయన సినాయి కొండ మీద ప్రకాశించిన విధానం అనేది అగ్నిహోత్రంలో ప్రకాశించాడు. అది ఇప్పుడు దీంట్లో నోహకి అక్కడ ఏ ఎక్స్పీరియన్స్ లేదు. నోహకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నోహ ఓడలో ప్రకాశించినటువంటి ఆ మహిమగలైన కాంతి ఏంటి? ఒక జెమ్స్ స్టోన్ అని రాయబడింది. అంటే ఎన్నో అంటే కలర్స్, అంటే జెమ్స్ స్టోన్ అంటే దేవుని యొక్క ప్రెజెన్స్, ఆ కాంతి. నేను 12 రకాలైనా సరే నేను 3 రకాలు చెప్తున్నా, అన్ని ధ్యానించలేదు కాబట్టి. ఒకటి ఏంటంటే జాస్పర్, అంటే సూర్యకాంతపు రాయి ఒకటి. రెండోదిగా షఫేర్, అంటే డార్క్ బ్లూ స్టోన్. తర్వాత ఇంకో స్టోన్ ఉంది, మరి అదేంటంటే ఎమరాల్డ్ అంటే పచ్చ. ఈ కాంతి మార్గాలు, ఈ యొక్క మార్గాల్లో బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు జీవిత చరిత్రలో అవి ప్రకాశిస్తూ వచ్చాయి. ఎలా ప్రకాశిస్తూ వచ్చాయంటే స్టోన్ ప్రకాశించడం కాదు, అక్కడ ఆయన మహిమే ప్రకాశించింది అన్ని విధాలుగా. ఆయన మహిమే అన్ని విధాలుగా ప్రకాశించింది. అప్పుడు నోహకి ఆ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. సినాయికొండ అనుభవం కానీ, 24 అధ్యాయంలో నీలకాంతమయమైన ప్రభు కానీ, తర్వాత ఈ అనుభవాలు ఏమి పాత నిబంధనలో ఉన్నటువంటి అనుభవాలు ఈ నోహకు లేవు. చెప్పాడు దేవుడు, అన్నాడు అంతే. కడిగి చీకట్లో నడుస్తుంది ఓడండి, ఓడ. దాని మీద ఒక ఫోకస్ పడుతుంది. ఈ వాక్యం కనుక నాకు లేకపోతే ఈ వాక్యాన్ని మీకు చెప్పగలిగేదాన్ని కాదు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఆయన అది సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, మరకతం వలె ప్రకాశించే ఇంద్రధనుస్సు ఆయన సింహాసనం ఆవరించాను. ఇంద్రధనుస్సు కాదు, అక్కడ మేఘధనుస్సు అని రాయబడింది. మనం ఇంద్రధనుస్సు అనుకుంటాం కానీ కాదు, అక్కడ మేఘధనుస్సు అని రాయబడింది. చాలాసార్లు ఆ యొక్క ఓడి ద్వారా వాడు ఆలోచించానండి, ఏంటిది పదం ఏంటి అనుకున్నాను. కానీ నేను దీన్ని ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు, పాత బైబిల్ చూసినప్పుడు మేఘధనుస్సు అని రాయబడింది. చూసుకున్న దాంట్లో ఆ స్థానం కడిగి చీకట్లో మేఘాల నుంచి ఆ ధనస్సు, అది మరకతం వలె ప్రకాశం. జాస్పర్ కాదు, ఎమరాల్డ్, పచ్చ అంటే ఆ స్టోన్ ఎంత కాంతివంతంగా ఉంటుందో ఆ కాంతి ఒక్క ధనస్సులో, మేఘధనస్సులో ప్రకాశిస్తూ వచ్చింది. ఎందుకంటే దేవుని నీతిని కనబరుస్తుంది, దేవుని న్యాయాన్ని కనబరుస్తుంది. ఈ నోహలో దేవుని నీతి కనబడుతుంది, దేవుని న్యాయం కనబడుతుంది, ప్రభు కోసం తన దీక్ష కనబడుతుంది, ప్రభు కోసం తన మార్గం కనబడుతుంది. నీతిమంతుడే ఉన్నాడని ప్రభు సెలవిచ్చాడు నోహను గురించి. తర్వాత దేవునితో కృప పొందినటువంటి వాడే నోహం. ఈ నోహు ద్వారా ప్రపంచం కట్టబడాలి, నోహ కుమారుల ద్వారా జనాభా అభివృద్ధి చెందబడాలి. ఈ నోహు నిరాశపూరితుడి ఉండడానికి వీల్లేదు. ఆ ఓడలో కడి చీకట్లో ఆ కన్నీళ్లతో నింపడిన తన హృదయం ఆ యొక్క మేఘాల్లో ఉంచబడినటువంటి ఆ యొక్క కాంతి ఏదని అనుకోండి, స్టార్లైట్ అనుకోండి, లేకపోతే స్టార్లైట్ అంతా వీల్లేదు, అది న్యాచురల్ గా వచ్చే లైట్ సోర్స్ కానీ, లేకపోతే అంటే అర్థం చేసుకోండి, న్యాచురల్ గా వచ్చే లైట్ కానీ, తర్వాత జెమ్స్ స్టోన్ కానీ, అంటే దాంట్లో ప్రకాశించే ఆ ప్రకాశత కానీ. జెమ్ అంటే ఆ స్టోన్ అనమాట. దాంట్లో మనం ఒక కోహినూరు వజ్రాన్ని తీసుకుందాం, ప్రపంచ ప్రఖ్యాతి చెందినట్టు కోహినూరు వజ్రం. అది ఎలా ప్రకాశిస్తుంది అంటే మనం ఫొటోసే చూస్తాం, వజ్రం మనం చూడం కదా. ఆ రాణి పెట్టుకున్నప్పుడు ఆ ఫొటోస్ చూస్తాం ఎలా ప్రకాశిస్తుందో. అదే అలా ప్రకాశిస్తే మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు ఎలా ఉన్నట్టు, మరకతం వలె ప్రకాశించు ఆ మేఘధనుస్సు ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంటది. అది ప్రకటన గ్రంథంలో అది కనుక రాయబడకపోతే ఈ మెసేజ్ నా హృదయానికి అందేది కాదు. ఆయన సింహాసనం చుట్టూ ఆవరించింది, సింహాసనంలో ఉన్నటువంటి చుట్టూ ఆవరించిన వెలుగు వచ్చింది, భూమి మీదకి వెలుగు వచ్చింది. సింహాసనం చుట్టూ ఉన్నటువంటి ఆ నీలకాంతమైన మార్గాలు 24 అధ్యాయాలు చూపించబడ్డాయి. ఆ సింహాసనం చుట్టూ ఉన్న అగ్నిహోత్రం సినాయి కొండ మీద ప్రకాశించింది, అది చూపించబడింది. ఈ 3 విషయాలు చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు నేను చెప్పగలిగేది గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్ గురించి చెప్తున్నాను నేను. అది ఆయన సింహాసనం ఆవరించింది. నీతి న్యాయాలకు ఎక్కడ ఆయన సింహాసనం ఉందో అక్కడ నీతి న్యాయాలు ఉన్నాయి. ఏ హృదయంలో సింహాసనం ఉందో అక్కడ నీతి న్యాయాలు ఉన్నాయి. ఏ హృదయం ప్రభువుకి నివాసస్థలం ఉందో అక్కడ నీతి న్యాయాలు ఉన్నాయి. యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి న్యాయాలు ఉన్నాయి. ఆయన సింహాసనం ఆ హృదయంలో కట్టబడుతుంది. అది కనుక లేకపోతే ఆ హృదయంలో ఆ సింహాసనం కట్టబడదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ వాక్యం మీకు చెప్పడం అర్థం ఏంటంటే, నీతి న్యాయాలు ఆయన సింహాసనకు ఆధారము. కృపాసత్యాలు ఆయన కలుసుకున్నాయి. నీతి న్యాయాలు, కృపాసత్యాలు. అప్పుడు కృపాసత్యాలు
ఆత్మలో కలుస్తుంది. ఇది ఈ సేవ యొక్క ధర్మానికి, సేవా జీవితానికి, ఈ పుట్టుత్వం ఆత్మకి ఒక హృదయం, పరిశుద్ధం యొక్క హృదయం యొక్క ఆ స్థానాలు, రక్తమైన స్థానాలు ఒక హృదయంలో ఉన్నాయంటే ఖచ్చితంగా నీతి న్యాయాలు ఉంటాయి, ఆ కృపా సత్యాలు ఉంటాయి, పరిశుద్ధుని యొక్క గుణగణాలన్నీ కూడా, కనికరం, దయా, వాత్సల్యతలన్నీ కూడా ఆ హృదయంలో ఉంటుంది. నీతి లేని హృదయంలో ప్రభు నివాసం ఉండదు. యథార్థత లేని హృదయంలో ప్రభు నివాసం ఉండదు. వాక్యం యొక్క దర్శనం వారికి ఇయ్యబడదు. చెప్పినా సరే భూమి చుట్టూ తిరగాలి, సముద్రాల చుట్టూ తిరగాలి, అరణ్య మార్గం చుట్టూ తిరగవలసిందే, కానీ వారికి ఆ దర్శన భాగ్యం ఆత్మకు అందదు. శిలువ యొక్క దర్శనంలోనికి ఆత్మను తీసుకుని వెళ్ళేది నీతి, న్యాయ, యథార్థత, ఆ దర్శనం, గుణగణాలు శిలువలో నుంచి పొంగి పారినాయి. అది నిర్గమ కాండంలో బయలుపెట్టిన సత్యాలు నూతన నిబంధనలో ప్రభు యొక్క శిలువ మార్గం గుండా ఆ ప్రభుని మార్గాలు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఆ గుణగణాలు ప్రభు వెల్లడిపెట్టినప్పుడు సేవకులు, మోషేలు, అహరోన్ల నుండి వాళ్ళు ఎలా సాగిలబడ్డారో అటువంటి గుణగణాలకి, దేవుని గుణగణాలకి నీ ఆత్మ సాగి నిలబడి ఉండాలి. హృదయం అది నిలబడలేకపోతే నేను చెప్పేవారు వాక్యం నాకు రాదు, నాకు పనిచేయదు, అది మీకు పనిచేయదు. ఒక విషయం మాట్లాడుతున్నా, ఈ వాక్య భాగాలు తెచ్చుకొని కావు, కొనుక్కొని కాదు, చదివి కావు. నా హృదయంలో ప్రభుత్వం స్పందించబడకుండా ఇటువంటి వాక్య భాగాల్ని మీకు అందించడం అనేది నాకు సాధ్యపరచబడదు. అది ఒరిజినాలిటీ కాదు. అది ఎక్కడ కూడా ఇవి కూడా చదవడానికి కానీ అటువంటివి నాకు దొరకవు, ఎక్కడ కూడా దొరకవు నాకు. ఈ దేవుని వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క ఓడ చీకటిలో ఎలా నడుస్తుందంటే ఆ మేఘంలో ఉన్నటువంటి ఆ యొక్క మేఘ అది ప్రకటన గ్రంథంలో చూపించే రీతిగా ప్రకాశించే ఆ మేఘం యొక్క ఆ ధనస్సు యొక్క ఆ యొక్క కాంతి ఓడ మీద పడిందని నేను నా హృదయం ప్రార్థించిన దాన్ని బట్టి నాకు లభించిన సత్యం. దయచేసి నేను ఎక్కడ ఎవరు చేయలేదు. అది ఫస్ట్ చూపించింది. తన యొక్క ప్రయాణంలో, తన ఒంటరి ప్రయాణంలో, తన కుటుంబంలో ఉన్నటువంటి ఒంటరి ప్రయాణంలో, లోకమంతా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో అతనికి ఆదరణ లేకపోతే అతను ఎలా నడుస్తాడు అన్నాడు ప్రభు. పైన కిటికీ చేసి దానికి మూసివేయమని చెప్పాడు. ఎంత చెప్పాడు దాంట్లో ఆ కాంతి ఓడ నిండిపోయిందండి అని నేను అనుకున్నాను. 3 విధాలుగా. ఒకటి బ్లూ కాంతి. బ్లూ అంటే దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని ఉన్నటువంటి ఆ యొక్క కాంతికి మార్గాలు. అది దైవత్వం అది నీ హృదయంలో కనెక్ట్ చేయబడుతుంది. ఫస్ట్ నీ హృదయంలో అది కనెక్ట్ చేయబడకుండా బయట నుంచి, దేవుని నుంచి నీ ఆత్మకు అందదు. దైవత్వాన్ని అలవర్చుకోకపోతే నీ జీవితంలో, నా జీవితంలో అని నేను ఎందుకు చెప్పను అంటే నేను చెప్పను. ఎందుకంటే చచ్చిపోయి ఉన్నాను నేను. చెప్పాలంటే కింద పడి చచ్చిన స్థితిలో ఉన్నాను నేను. అటువంటి జీవితంలో నేను జీవించి ఎక్కడైనా తప్పిపోతానేమో, అంత పర్ఫెక్ట్ ఆయన కూడా చెప్పలేను. ఎందుకంటే ఇది మానవ శరీరం. అటువంటి జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నేను చెప్పాలంటే ఈ వాక్య భాగాన్ని ప్రభు నా హృదయానికి అందించాడు. లేకపోతే ఇది నేను చెప్పగలిగే స్థితి కాదు, నాకు ఇది చెప్పగలిగే స్థితి కాదు. అటువంటి దైవత్వం యొక్క మహిమ అన్నాడండి. దాంట్లో 24వ అధ్యాయంలో విషయాన్ని కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం అక్కడ దైవత్వం యొక్క మహిమ, దైవత్వాన్ని అలవర్చుకుంటే మహిమ యొక్క స్థానం అని ఆత్మకు అలవర్చబడదు. ఆ షిప్ అది నిలువ నడుస్తుంది. అంతకుముందు అసలు ఆ ఓడ ఎలా ఉండేది, ఆ ఓడకు రాకముందు ఆ ప్రపంచం ఎలా ఉండేది అనే విషయాన్ని 2-3 మాటలు మాట్లాడుతాను. అంతా నేను రాస్తున్నాను కానీ చెప్పలేను కానీ కొన్ని మాటలు చెప్తున్నాను. అప్పుడు ప్రపంచం ఎలా ఉండేది, ప్రపంచం నవనాగరికతతో కట్టబడిందంటే కట్టబడింది, కానీ అప్పుడు నోవహు తర్వాత ప్రపంచం కట్టబడిన విధానం అంతా కట్టబడలేదు. అప్పుడు ఆ ప్రపంచం ఎలా ఉంది అంటే దాంట్లో రాశాడండి. అసలు మొట్టమొదట క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు, ఈ పాయింట్స్ మర్చిపోద్దు, క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలకు ముందు ఆ యొక్క లోకం కట్టబడింది అనమాట. అర్థం లోకం అంటే ఆ ప్రభు ఆ యొక్క సృష్టి అనేది అప్పుడు ఏర్పాటు చేయబడింది. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలకి ముందు అది చోటు చేసుకుంది. నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను కానీ నేను చెప్పడానికి కుదరదు. తర్వాత చూసినట్లయితే కనుక క్రీస్తుకు పూర్వం 2400 సంవత్సరాల తర్వాత, అంటే దాని తర్వాత అంటే అప్పుడు భూమి మీద ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. ఈ యొక్క దాన్ని మంచి రిఫరెన్స్ బైబిల్లో అంటే రీసెర్చ్ దాంట్లో ఇవి నోట్ చేస్తున్న సత్యాలు మాత్రం ఇవి 2 నేను నోట్ చేస్తున్నాను. 4000 క్రీస్తుకి పూర్వం 4000 సంవత్సరాలకి పూర్వం సృష్టి క్రమం అంతా కూడా ఏర్పాటు చేయండి.
అయింది సృష్టి. దాని తర్వాత క్రీస్తుకు పూర్వం 2000 BC మాట చెప్తాను, ఎందుకంటే 1656 సంవత్సరంలో తర్వాత అప్పుడు నోహ్ జలప్రళయం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా ప్రతిదీ కూడా దేవుడు ఆ సంఖ్యను అలా రాయించి పెట్టాడండి దాంట్లో. తర్వాత ఆ కాలంలో అసలు ఆ ప్రపంచం ఎలా ఉందంటే పాత ప్రపంచమే. ఆ ప్రపంచం కట్టబడిన విధానంలో ఎలా ఉందంటే కయ్యను జీవిత విధానంలో అప్పటికి పడిపోయినటువంటి దేవదూతల యొక్క గుర్తులు, వారి యొక్క వేషాలు అనే దాంట్లో కూడా ఆ ప్రపంచంలో నిలబడి చేస్తూ వచ్చాయి. పాపం యొక్క క్రియ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి అది ముఖ్య కారణం. అవన్నీ కూడా భూమిలో కొన్ని సింబల్స్ అంటే గుర్తులు ఆ భూమిలో దొరికినాయి అని కూడా దాంట్లో రాయబడి ఉంది. ఇది మామూలు ఆర్డినరీ రీసెర్చ్ కాదు, నేను చదివింది. ఆ పేరు నా నోట్ అటువంటి బైబిల్ని చదివినప్పుడు మీతో చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా దాంట్లో రాస్తాడని. అప్పుడు క్లైమేట్ ఎలా ఉందంటే వర్షాకాలం లేదు, చలికాలం లేదు, ఇన్నేమి లేవు. అప్పుడు నోహ కాలం వరకు వర్షం భూమి మీదకి దిగి వచ్చినంత వరకు కూడా వర్షం అంటే ఏంటో తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు క్లైమేట్ ఎలా ఉందంటే చాలా ప్లెజెంట్ గా అంటే ఆహ్లాదకరంగా ఉంది. క్లైమేట్ అంతా కూడా, వాతావరణం అంతా కూడా అంత ఆహ్లాదకరంగా ఉంది. తర్వాత నార్త్ సౌత్ పోల్స్ అంటే తెలుగులో ఏమంటారంటే ఉత్తర దక్షిణ ధృవాలు ఉన్నాయి చూసారా, అవి ఉత్తర ధ్రువం చలి దాంట్లో నుంచి చలి ప్రారంభం అవుతుంది. అంటే ఆ చలికి గుర్తు ఉత్తర దిక్కు నుండి చలి, దక్షిణ దిక్కు నుంచి వేడి. అప్పుడు ఎలా ఉన్నాయంటే అవి దాంట్లో రాస్తారండి. వాటిల్లో ఆ కింద భాగాల్లో ఆయిల్స్ డిపాజిట్ చేయబడ్డాయి. అంటే ఏ ఆయిల్స్ తో, పెట్రోలియం కావచ్చు, ఏ క్రూడ్ ఆయిల్స్ కావచ్చు, ఏ ఆయిల్స్ కావచ్చు, ఆయిల్స్ డిపాజిట్ చేయబడ్డాయండి. అలా ఉందా ఆ పరిస్థితి అప్పుడు ఆ దినాల్లో. తర్వాత ఇంకా చూస్తే ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయంటే అప్పుడు నోహ కాలం వరకు కూడా నాన్ వెజ్ ఇవ్వలేదు దేవుడు. నాన్ వెజ్ అంటే మాంసాహారం ఇవ్వలేదు, శాకాహారం ఇచ్చాడు. అప్పుడు భూమి మీద పంట ఎలా ఉందంటే చాలా బలమైన పంట అంటే ఎంతో బలం, శరీరానికి ఆరోగ్యకరమైన పంట భూమి మీద. దాంట్లో అంత వెజిటేరియనే, దాంట్లో ఫలాలు, రకరకాలైన ఫలాలు, ఎంతో వెజిటేరియన్ ఫుడ్స్, వెజిటేరియన్ దాంట్లో. తర్వాత ఎన్నో గ్రెయిన్స్ అంటే గింజలు అంటే గోధుమ గింజలు కానీ, బార్లీ గింజలు కానీ ఉన్నాయి కదా, మనం బైబిల్ చూస్తాం కదా, బైబిల్ మనం చూస్తాం కదా, అవన్నీ కూడా బలమైన పంట పండింది. అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, కయ్యన ఏం చేశాడు, అబ్బా ఇది బలమైన పంట, ఇది ఇంత బాగుందని చెప్పి దేవునికి అప్పుడుగా తీసుకొచ్చాడు ఆ పంటని. కానీ అప్పుడు కూడా జంతువులు ఉన్నాయి, కానీ జంతువులు కొట్టుకుని తెలియదు వాళ్ళు. ఏం చేస్తాడు హేబేలు, గొర్రెపిల్లని చంపి రక్తాన్ని అర్పణగా తీసుకొచ్చాడు హేబేలు. ఈ డిఫరెన్స్ అది కూడా అది ఇప్పుడు దాంట్లోకి వెళ్ళండి నేను. తర్వాత అప్పుడు వర్షం లేదు భూమి మీద. భూమి అంతా కూడా మంచుతో కప్పబడింది. దాని కింద భాగంలో నీరు భూమిలో లేయర్స్ అంటే ఒక్కొక్క లేయర్లో నీరు కట్టబడింది, నీటితో నింపబడింది భూమి అంతా కూడా, లేయర్స్ గా కట్టబడింది భూమి అంతా కూడా దాంట్లో. తర్వాత ఇంకా ఆవిరి వచ్చి భూమి చడిపోయేది బైబిల్ ఉంది కదా, అది మనకు తెలుసు. తర్వాత ఒకసారి మీకు చెప్పిన విధానంలో 4 నదులు, ఏదైనా తోటలో నుంచి 4 నదులు బయలుదేరి దేశాలు కప్పింది, పుట్టుతూ వచ్చాయి. మొట్టమొదటే కదా, అప్పుడు వర్షాలు ఏమి లేవు. 4 నదులు, హిద్దికెలు, యూఫ్రటీస్ ఉంది, పీహోను, గీహోను అనే నదులు ఉన్నాయి. గీహోను నదులు ఎందుకు చెప్తున్నానంటే మీరు బైబిల్ టీచ్ చేయడానికి పాయింట్స్ చాలా ఉపయోగపడతాయి. గీహోను అనే నదులు నాకు రెండిట్లో ఏదో నాకు మళ్ళీ నేను బైబిల్ తెరిచి చూడలేదు. పీహోను నది కామ్గా అంటే స్లోగా పారే నది పీహోను నది. గీహోను నది ఏంటంటే స్ప్రింగ్స్, అంటే అవి నీరును వెదజల్లేవి. నీరును భూమిలో ఆ జలాలు వెదజల్లి కొండల మీద, గుట్టల మీద, రాక్స్ అంటే రాళ్ళ మీద ఆ నీటిని వెదజల్లేదని చెప్పండి. అది నీరు దేవుని సృష్టి క్రమం ఎలా ఉందో ఆలోచించుకోండి. దేవుని సృష్టి క్రమం అసలు ఎప్పుడైతే భూమిని నీళ్ళని తీసాడో, సూర్య చంద్ర నక్షత్రాలను కలుగజేశాడో దేవుడు, రేడియేషన్ అనేది అప్పుడే ప్రారంభమైంది. అంటే ఎలక్ట్రికల్ సంబంధించింది, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్, ఇన్ని సంబంధించిన విషయాలు అప్పుడు చెప్పాను కాబట్టి ఏం తెచ్చాను. అవన్నీ కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. ఎప్పుడే ప్రారంభమయ్యాయి అంటే సృష్టి ప్రారంభంలోనే ప్రారంభమయ్యాయి.
ఎప్పుడైతే భూమి మీద వర్షం కురవడం ప్రారంభించిందో ఇవన్నీ కార్యసిద్ధి కలుగు చేస్తాయి. భూమి మీద వర్షం ప్రారంభించబడగానే, నీళ్లతో నింపబడగానే దాంట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా, భూమిలో నీళ్ళలో ఉన్న పవర్స్ అన్ని కూడా అప్పుడు పరిపక్వత చెందుకుంటూ వచ్చాయి. దాంట్లో కలిసి ఇప్పుడు సైన్స్లోకి వెళ్ళాలి. అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఆ విధమైన చీకటి తరంగాల్లో, చీకటి కణజాలాల మధ్య నోహ నడుస్తుంది. ఒక పక్క కాంతివంతమైన వెలుగు నోహ ఓడలోకి ప్రవేశించింది, నోహ కుటుంబంలో ప్రవేశించింది. ఆ వెలుగు చేత ఓడ నింపబడింది. సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు లేదు, పైకి వెళ్ళేకులది. ఆ మహిమలైన ప్రకాశిత ఆత్మలో వెలుగరింది. అది ఒక వ్యక్తి, క్రీస్తుని కలిగిన వ్యక్తి జీవితంలో ఈ రెవల్యూషన్ ఆత్మకు అందించబడుతుంది. రెవల్యూషన్ అనేది క్రీస్తు రక్తం ద్వారా ఆత్మకు ఇవ్వబడుతుంది. ఆత్మలో ప్రకాశించే రక్షణ అనేది ప్రకాశించే దేవజ్యోతి రక్షణ, ప్రకాశించే ఒక కోహినూరు వజ్రం లాంటిది. కోహినూరు వజ్రం అంటే అంతే, కానీ దానికి ఎన్నో వేల కోట్లు లక్షల రెట్లు ప్రకాశించే దివ్య స్వరూపం. ఆ దివ్య స్వరూపం హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో ఆ మహిమా స్వరూపంలో ఉన్నటువంటి దైవికమైన స్వరూపం. ఆ దైవికమైన స్వరూపంలో షఫైర్ అనే ఆ కాంతి, అంటే బ్లూ, డార్క్ బ్లూ లేకపోతే బ్లూ అనేది అటువంటి కాంతి ప్రకాశించింది. ప్రకటన గ్రంథంలో ఆ యొక్క ధనస్సులో గ్రీన్, పచ్చ, అంటే ఆ యొక్క సింహాసనం చుట్టూ ఆవరించినటువంటి ఆ యొక్క దాంట్లో రాయబడి ఉంది. అది చూసుకోండి. దాంట్లో ఆ పచ్చ అనేది, ఎమరాల్డ్ అనేది మరకతం వలె ప్రకాశించు అని రాయబడింది. దాంట్లో మరకతం అనేది ఇన్ని స్థానాలు. మొట్టమొదట దేవుని సింహాసనం నుంచి వెలుగొచ్చింది. దేవుని సింహాసనం నుంచి ఆ యొక్క సినాయి కొండ మీద సింహాసనం స్థాపించబడింది. మూడవదిగా 24వ అధ్యాయంలో నిర్గమకాండం, దేవుని యొక్క మహిమ యొక్క మహిమ అనేది ప్లెజెంట్ గా బ్లూ కలర్లో ఆకాశమండలి తేజవంతమైన స్థానం 24వ అధ్యాయంలో చూపించబడింది. తర్వాత దీనికి ముందు నోహ కాలంలో ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి ఆ స్థాయి మొట్టమొదటిగా స్టార్ట్ అయింది నోహ కాలంలో. ఇలా దేవుడు ఈ యొక్క జనరేషన్స్ అంతమయ్యే కొలది కొత్త జనరేషన్స్ అంటే కొత్త వంశావళి క్రమం ప్రారంభమవుతూ వచ్చేప్పటి నుంచి తన శక్తిని, తన బలాన్ని చూపిస్తూ వచ్చి ప్రభు నూతన నిబంధనలో ఆయనే మనిషి కుమారుడుగా ప్రభు పుట్టి తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఈ రక్షణ కాంతిలో ఒక వ్యక్తి ఈ పాప సంబంధమైన అధికారంలో విడుదల పొందడానికి, అపవిత్రమైన కార్యాల నుంచి విడుదల పొందడానికి, హృదయం నూతనమైన జీవాన్ని అందుకోవడానికి, నూతనమైన శక్తిని హృదయం పొందగలగడానికి, రక్షణలో మహిమ యొక్క స్థానాలు ఆత్మలో ప్రకాశించేయండి. అది అర్థమవుతుందా? సేవ అనేది అక్కడి నుంచి కట్టబడాలి. హృదయం సేవ అనేది అక్కడి నుంచి కట్టబడకుండా నేను విమర్శించినట్టు ఉంటుంది. ఏం చెప్తామో మనకు తెలియదు, ఏం మాట్లాడతామో మనకు తెలియదు. ఎవరికి వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చెందించడానికి చూసుకుంటారు. లోకంలో ఉన్నటువంటి జ్ఞానాలన్నీ మాయ అనుకుంటారు. అవి తీసుకొచ్చి దేవుని మందిరాన్ని తీసుకొస్తే దేవుని మందిరంలో ప్రజలు ఎలా చెందుతారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. నేరుగా శిలువలోకి వెళ్ళాలి, నేరుగా శిలువ మార్గంలోకి వెళ్ళాలి. నీ హృదయంలోనే కాంతి మార్గాలు శిలువ మార్గం నుంచి వచ్చినట్టు కాబట్టి అక్కడ టచ్ అవుతుంది. అక్కడ టచ్ అవ్వకుండా ప్రపంచం అంతా తిరిగిన సరే మాత్రం ఆ వ్యక్తి జీవితంలో నూతనమైన శక్తి కానీ, నూతనమైన మార్గం కానీ, నూతనమైన దర్శనం కానీ ఇవ్వకుండా దేవుని సంఘానికి వేరు చేయడం అనేది సత్యపరచబడదు. ఇది మీకు చెప్తున్నానంటే ఈ విషయాలు ఏమి అధికారపూర్వకంగా చెప్పడం లేదు. దేవుడు నాకు బయలుపరిచి ఎంతో యథాలాపంగా కూడా నేను చెప్పడం లేదు. హృదయ భారత్ చెప్తున్నాను విషయాన్ని మీకు దేవుని సన్నిధిలో. ఇవి పొందుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ స్థానాలు కొంతమందికి నా అర్థం చేసుకుంటారనే విషయంతో మీ మధ్యలో చెప్తున్నా. ఎందుకంటే అందరు రండి అని చెప్పడానికి కాదు, మీరందరికీ చెప్పండి అని చెప్పడానికి కాదు, మీరందరూ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడానికి కాదు, మీరందరూ వచ్చి వినండి అని చెప్పడానికి కాదు. నీకు మీతో చెప్పేది ఒక 10 మంది వినండి చాలు. 10 మందిలో ఆ జీవం బయలుదేరుద్ది. 20 మంది వినండి చాలు. వారిలో నుంచి ఆ జీవం 10-20 చర్చలు చెప్పుకుంటారు. వాళ్ళు సేవకులు 20 చర్చలు చెప్తారు. ఒక 100 మంది సేవకులు అంటే 100 మంది సేవకులు కూడా 100 చర్చలు చెప్తారు. ఆత్మ విడదీయాలి. ఆత్మలో, అంతరాత్మలో ఆ మహిమలే ప్రకాశించాలి. అంతరాత్మలో ఏ విధంగా చీకటి వలయాల్లో, చీకటిలో నిండి కణజాలాల మధ్య, చీకటి ప్రపంచంలో బయలుదేరిన ఓడలో క్రీస్తు యొక్క మహిమ యొక్క మార్గం ఎలా ప్రకాశించిందో, ఏ విధంగా దేవుడు నోహను ఎన్నుకున్నాడో అది హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది. నోహు
అది వరకు చూడని సంగతులను గురించి అతను విన్నప్పుడు చదువుతాను వాక్య భాగాన్ని. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసం బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసములను బట్టి కలుగు నీతికి వారు వారసుడయ్యాడు. లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. విశ్వాసం బట్టి కలుగు నీతి కంటే ఎన్ని పాయింట్స్ ఇంత మాట్లాడాను. విశ్వాసమును బట్టి క్రీస్తు యేసునందు రక్తం విశ్వాసం ద్వారా నీతి మంత్రులుగా తీర్చబడటం, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా జ్ఞానాన్ని పొందుకోవటం, క్రీస్తునందు విశ్వాసం ద్వారా కృపను పొందుకోవటం, ఇలాగా రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఆ కృప పొందుకోవటం విశ్వాసం ద్వారా. విశ్వాసం క్రియ, బలమైన ఆత్మక్రియ. బలమైన ఆత్మక్రియ అంటే చిటిక్కులో విశ్వాసం కాదు అని చెప్పేది. నేను చెప్పేది ఆ విశ్వాసం కాదు. క్రీస్తు రక్తంతో నీ ఆత్మ పెనవేయబడి, నీ అంతరంగం పరిశుద్ధపరచబడి, నీ అంతరాత్మలో ఆ స్థానాలు కుంభరించబట్టుకున్నా నీ హృదయం యొక్క విశ్వాసం క్రియ చాలా బలమైనదిగా ఉంటుంది. చిన్నపిల్లల విశ్వాసం, ఆ విశ్వాసం మాట్లాడటం లేదు నేను. ఆ విశ్వాసం మాట్లాడలేదు. బలమైన క్రియ క్రీస్తు యొక్క రక్తం ద్వారా, విమోచన రక్తం ద్వారా, ఆ పునరుద్ధానం ద్వారా నీ ఆత్మకు అనుగ్రహించబడిన ఆ యొక్క బలమైన సత్యం విశ్వాసం అనేది క్రీస్తు యేసునందులో నీతిలోని పెట్టిపోతుంది. ఆ నీతి నీకు అనుగ్రహించబడదు. ఆ నీతి అనుగ్రహించబడకపోతే సేవకుడు అనే వ్యక్తి కానీ, ఒక పరిశుద్ధుడు అనే వ్యక్తి కానీ పరిపూర్ణత చెందరు. ఏషియా గ్రంథంలో రాయబడినప్పటికీ, ఏబు గ్రంథంలో రాయబడినప్పటికీ దానికి ప్రాముఖ్యమైనటువంటివి. ఏబు గ్రంథంలో నీతిని గురించి తను ఏడుస్తాడు చాలాసార్లు. నీతిని గురించి ఎలా ఏడుస్తాడంటే, ప్రభా నేను నీతి చేశాను, నాకు ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాను ప్రభా, నేను దేవుడి వేదన ఎలా ఉంటుందో అనుకోండి. అయ్యో నీ నీతిని వస్త్రంగా ధరించుకున్నాను ప్రభా, నేను నీ సన్నిధిలో కన్నీరు కార్చి నీ నీతిని ధరించుకుంటారు. ఆ నీతి నన్ను ధరించుకుంటారు ప్రభా. ఆ నీతిని చూస్తే యోగు కనపడుతుంటే, మన నీతి చూస్తే క్రీస్తు నీతి కనపడుతుంది దాంట్లో. అది సేవకుల యొక్క జీవిత విధానంలో ప్రభు అనుగ్రహించిన సత్యం. ఆ నీతి లేకపోతే హృదయంలో సేవ ఫలవంతం కాదండి. చూస్తానికి పెద్ద పెద్ద సేవ చేస్తారు కానీ దాంట్లో క్వాలిటీ ఉండదు. దాంట్లో క్వాలిటీ అంటే క్రీస్తు యేసు రక్తం విమోచన మార్గాలు అందుకు కనబడవు. అవి కనబడకోకుండా ఆత్మకి ఏమి ఇవ్వబడవు. ఆత్మలో ఆ మహిమ ప్రత్యక్షత ఆత్మకి ఇవ్వబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఆ విధంగా ఉందండి. ఏంటంటే ఆ విధంగా ఉంది. టైం ఉంది నాకండి. ఎలా ఉందండి పూర్వం అంటే ఈ నోహ కాలంలో ముందు ప్రపంచం అంతా అలా కట్టుబడుతుందండి. భూమి చూస్తే భూమిలో దొరికిన వాళ్ళతోటి నేను రాసుకోలేదు కానీ జ్ఞాపకం వస్తుంది. అది బాగ్దాద్ అనే దేశం తెలుసు కదా, పాకిస్తాన్ సంబంధించిన నాకు తెలియదు. కానీ ఆ దేశంలో కొన్ని బ్యాటరీస్ దొరికింది. బ్యాటరీస్ అంటే ఎలాగ వాళ్ళు మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోకపోతే నేను ముందుకెళ్ళలేను. ఎంత జ్ఞానం లేని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఆ బ్యాటరీస్ ఏంటంటే దేనికి ఉపయోగించేవారో తెలియదు. ఆ బ్యాటరీస్ అటువంటివి కూడా దాంట్లో దొరికినాయి. రథం యొక్క చక్రాలు దొరికినాయి. భూమిలో ఎన్నో దొరికినాయండి. ఆ పాయింట్స్ చెప్తే నేను అది చెప్పినట్టు ఉంటుంది నాకు. నోహ కాలం ముందు ఉన్నటువంటి గలిబిలి చేసి పడేశారు దేవదూతల ప్రపంచాన్ని. గలిబిలి చేశారంటే అటువంటి మార్గాలు, అపవిత్రమైన మార్గాలు, అటువంటి అంతకు దేవుని ఎగిరిపోయి ప్రపంచాన్ని అంతట్టు కూడా నాశనం చేసి అప్పుడు నోహతో నా నిబంధన చేస్తున్నాను. అయ్యో నోహతో ఈ తరం వారిలో నోహ ఒక్కడే నీతి మంచిగా ఉన్నాడు కాబట్టి నేను నిబంధన చేస్తున్నాను. ఎందుకంటే నీతి కనబడుతుంది. అతను నీతిని స్థాపించాడు. లోకం మీద నేరస్థాపన చేసి నీతిని స్థాపించాడండి. సంఘంలో సేవకుని యొక్క జీవితం నీతిని స్థాపించాలి. సండే స్కూల్ దాంట్లో, ఒక యూత్ దాంట్లో, ఒక పెద్ద పెద్ద మీటింగ్స్ నీతి స్థాపించబడాలి. సేవా జీవితంలో అది నీతి స్థాపించకుండా ఏదో అని వదిలేస్తే మనం చూడండి, మనం కనుగొనండి, మనం తలంచినటువంటి ఆ పాపం సంఘం మీదకి, బిడ్డల మీదకి, యవనస్తులకి వచ్చేస్తుంది. ఒక సేవకుని యొక్క నీరు ఎలా ఉండాలంటే ఆ యొక్క అపవిత్రమైన స్థానాలు సంఘంలో ప్రవేశించకుండా అడ్డు నిలబడాలండి. అబ్బో ఇలా చర్చిలో ఇలా ఎంటర్టైన్మెంట్స్ పెడితే అందరూ ఆకర్షించబడతారంటారండి. ఆకర్షించబడతారేమో కానీ సేవా జీతం ఫలం లేకుండా నేలలో పాతి పెట్టబడుతుందనే విషయం అర్థం కావట్లా. కొన్ని రోజులకి చాలా బాగుంది ఇది, ఇలా బావడం, ఎంతో మంది 100 మంది చర్చకు వస్తున్నారు, అది ఆలోచిస్తున్నారు. కానీ క్రీస్తు యేసు నీతిని స్థాపించడానికి ఒక సేవకుని జీవితంలో ఆ మార్గాలు తెరవబడ్డాయా? అవి తెరవబడ్డాయా? నీ గుండెల్లో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే సంఘంలో ఉంటది.
నీ గుండెలో లేకపోతే, కుటుంబంలో లేకపోతే సంఘంలో ఉండదు. ఎవరు సాక్ష్యం చెప్పవసరా. మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలి. మన క్రియలు మళ్ళీ వచ్చి సాక్ష్యం ఇస్తాయి. మన క్రియలు మళ్ళీ వచ్చి సాక్ష్యం ఇస్తాయి. మన జీవిత విధానం మనం ఏం బోధ చేయవసరం. వెళ్ళి బైబిల్ తీసుకెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి నాకు ఎవరు వాక్యం ఉండలేని చెప్పి దొరికిన సమయాన్ని పటాపట టేబుల్ చెప్పవసరం. నీ జీవితం సాక్షార్థంగా నిలబడాలండి. ఒక పరిశుద్ధ జీవితం సాక్షార్థంగా నిలబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడాలి ప్రభు కోసం. యథార్థతలు, పరిశుద్ధతలు, నీతిలో ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లకపోతే దేవుని మందిరానికి వారు ఏ విధంగా ఉపయోగపడ్డనే విషయాన్ని నీతో మాట్లాడుతున్నాను. ఆ ఏదైనా తోటలో బయలుదేరి నదులు కొద్దింటి చిన్న 2 నదులు గీహోను నదులు ఏ విధంగా నీటిని గీహోను నది ఏ విధంగా నీటిని విరజమ్మిందంటే కొండ శిఖరాల మీద కూడా విరజమ్మిందంటే అది కొండ శిఖరాలలో కూడా నీటిని వెలజల్లిందండి ఆ గీహోను నది. అది ఒకసారి చెప్పాను కానీ ఆయన కూడా నాకు జ్ఞాపకాలు చెప్పాను డైలీ కూడా. తర్వాత దేవుని వాక్య భాగంలో ఇంకా నేను ముందుకు వెళ్ళానని చెప్పలేదు కానీ మధ్యలో మీకు చెప్తున్నాను. తర్వాత అప్పటికి ఆదాము సంతానం అనేది ఆదాము నుంచి హానోకు వరకు 7గురిలో దేవుని ఆత్మ కట్టబడింది. దేవునికి కట్టబడిందని మీకు చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఒక్కొక్కరిలో ఏది కట్టబడిందో కూడా మీకు చెప్పాను. నేను ఒక్కొక్కరు 5గురిలో చెప్పాను, ఒక 2లో చెప్పలేదు. ఒక్కొక్కరిలో ఏం కట్టబడింది, ఆ దేవుని సేవ ఎలా కట్టబడింది ఆది కలసంలో. తర్వాత ఆఖరిలో అతను ఎన్నో ఎక్కువ సంవత్సరాలు జీవించాడు. దాని తర్వాత నోహు జలప్రలయం వచ్చింది. ఇంకా ఎవరు నీతిమంతులు లేరు అనుకున్నాడు దేవుడు. లేదు, ఎందుకంటే ఈ జలప్రలయం రావాల్సిందే అనుకున్నాడు, చంపేయాల్సిన జనాంగాన్ని అనుకున్నాడు. అటువంటి దాంట్లో ఆకాశ మండలంలో ప్రకాశించినటువంటి మేఘ మండలాల్లో ప్రకాశించినటువంటి దేవుని యొక్క మహిమ యొక్క సింహాసనం అక్కడ నిలబడి ఉంది. నోహు ఎదురుగా నిలబడి ఉంది. ఎందుకంటే అది మరుగు చేయబడినటువంటిది. ఆ వెలుగు నోహు యొక్క ఓడలో ప్రకాశించిందండి. పరిశుద్ధుడైన ప్రభు మరి అదేంటి ప్రభు ఇదేంటి ప్రకటన గ్రంథంలో యోహోను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఆ మహిమ ఎలా ప్రకాశించిందో, మహిమ కలిగిన ప్రభు ఎలా చూచాడో మన బైబిల్ చెప్పబడతా ఉంది. అది కనుక ఒక బలమైన సేవకుల్లో అటువంటి మార్గాలు తెరవకపోతే సేవకులు సేవ చేయాలి. శ్రమలో నశించిపోతారు. ఈ శ్రమలో తట్టుకోలేక ఈ శ్రమలోని కూలిపోతారు. కానీ ఆ ప్రభు కన్నీ ఆ ప్రభు తనకు బిడలేక కన్నీరు ప్రతి భాష బిందును కూడా చూపిస్తున్నాడు. ప్రభు కోసం యథార్థంగా నిలబడేటువంటి జీవితం ఉందా? నీ చిన్న జీవితంలో చిన్న సేవలో నీ స్వకీయమైన మహిమ ఎత్తున్నావా? నీ స్వకీయమైన ఘనతను ఎదుగుతున్నావా? ఇంకేదో కుటుంబాల కోసం ఇది సంపాదించుకోవాలని అనుకుంటున్నావా? నీ హృదయం ప్రభు కోసం నిలబడితే నీ కుటుంబాన్ని ఆయన చూస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన పరిరక్షిస్తాడు. ఎక్కడ పెట్టాలో పెడతాడు. ఏ దేశంలో పెడతాడో అది ఇండియాలో పెట్టాలంటే ఇండియాలో పెడతాడు. ఉన్నతమైన స్థలాల్లో పెడతాడు. ఆయనకు అవసరంలా మనం కోరుకుంటాం పెద్ద కానీ ఆయన ఎలా కోరుకుంటాడంటే ఏ వ్యక్తికి ఏది ఇవ్వాలో, ఏ ఆశీర్వాదం ఇవ్వాలో తండ్రి కోరుకుంటాడు బిడ్డలకి. ఎందుకు కారణం ఏంటంటే ఆ తండ్రి కానీ పరలోక తండ్రికి తన బిడ్డలకి మధ్య నిలబడిందండి. తండ్రి అయినా తన బిడ్డల కోసం నిలబడినటువంటి తండ్రులు, తల్లులు ఈ లోకంలో చేతులు జాపుకుని ప్రభు సన్నిధిలో తమ బిడ్డల కోసం ప్రాధాన్యపడిన అనుభవాలు ఉన్నాయా? జీవితంలో ఉన్నాయా? అటువంటి అనుభవం ఉంటే సేవా జీవితాన్ని ప్రభు అప్పగిస్తాడండి. అప్పుడు ఏమీ లేకుండా ఆ సేవా జీవితంలో వ్యక్తి సేవ చేయడం సాధ్యపరచబడదు. ఆత్మ సంబంధమైన కృపావరాలు ఆత్మలో ప్రత్యక్షపరచబడతాయి. ఆత్మ సంబంధమైన కృపావరాలు ఆత్మలో అభిషేకిస్తాడు ప్రభు. సేవా జీవితంలో అభిషేకిస్తాడు ఆయన. ఏ కృపావరం ఎవరికి అవసరం? ఏ కృపావరం దేనికి ఎవరికి అవసరం? ఏ కృపావరం వలన దేవుడు మహిమ చెప్తాడో ఆ విధమైన కృపావరాలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన పత్రికలు, రోమీయులకు రాసిన పత్రికలు, పేతురు ఇంకో చోట రాయబడింది. అలా కృపావరాలు దేవుడు దానిలో రాయబడి ఉన్నాయి. కృపావరాలు ఆత్మకిస్తాడు. ఆ కృపావరాల ద్వారా సంఘం అభివృద్ధి చెందాలి. అటువంటి కృపావరాలు కలిగిన వారిని సేవకుడు ఉపయోగించుకోవాలి. ప్రార్థన చేసేవారిని ప్రార్థన చేయడానికి ఉపయోగించుకోవాలి. పాటలు పాడేవారిని పాటలు పాడటానికి ఉపయోగించుకోవాలి. బయట గేటు దగ్గర నిలబడే వారిని అక్కడ నిలబెట్టాలి. గట్టిగా అరిచేవాళ్ళని అంటే అర్థం ఏంటంటే ద్వారపాలకులు కంటే కంట్రోల్ చేయటం అనేది అనమాట. అటువంటి స్థానాలు నేను చెప్పేది గేటు కంటే ద్వారపాలకులు కంటే సంఘాన్ని కాపు పెట్టండి. సంఘంలో ఎటువంటి దొరకడకుండా దేవుని విజ్ఞాపన చేయడానికి ప్రార్థనా పరులు అలా నిలబెట్టుకోవాలి. ఏ కృపావరం కలిగి ఉన్నారో ఆ కృపావరాలు అభివృద్ధి చెందితేనే సంఘం అభివృద్ధి చెందుతుంది.
మనుషుల యొక్క ఘనతను చూసి సంఘ 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 సేవకులు ఆ మనుషులు తీసుకొచ్చి స్టేజ్ మీద పెడితే సంఘం పడిపోద్దండి. ఆత్మలో సంఘం అభివృద్ధి చెందదు, ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందదు. మనుషుల యొక్క ఘనతను మహిమను తీసుకొచ్చి సంఘం యొక్క ఉన్నతమైన స్థలాలు నిలబెట్టాలని ఏ సేవకుడు కోరుకోకూడదు. క్రీస్తు యొక్క సముఖంలో నిలబడిన వ్యక్తి పరిశుద్ధులైన సేవకుడు అటువంటి వ్యక్తుల్ని సంఘంలో వాడుకొని ఘనత పొందాలండి. అటువంటి మహిమ కలిగిన స్థానాలని ప్రభు మనకి ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆదాము నుంచి హానోకు వరకు, 7వ వాడైన హానోకు వరకు అని రాయబడిందండి. 7వ వాడైన నోవాహు నీతిని స్థాపించాడు. తర్వాత హానోకు దేవునితో నడిచాడు, దేవునితో నడిచాడు. జ్ఞానం యొక్క మార్గాలు, జ్ఞానం యొక్క కట్టడాలు ఆదిమ కాల ప్రవక్తల ద్వారా ఎన్నో లోకాన్ని బయలుపరచబడ్డాయి. తర్వాత అవన్నీ కూడా దేవుడు నోవహు జలప్రళయంతో అవన్నీ కూడా కూలిపోయినప్పటికీ వారి సాక్ష్యం నిలబడి ఉందని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. వారి సాక్ష్యం అంటే సిలువ అనేది పాత నిబంధన కొత్త నిబంధన కలయిక. సిలువ అనేది పాత నిబంధన కొత్త నిబంధన ఐక్యత. సిలువ అనేది యెహోవా దేవుని యొక్క మార్గం. నీతి సూర్యుడైన పరిశుద్ధుడైన క్రీస్తు యొక్క ఆ యొక్క ప్రత్యక్షత యెరూషలేము కొండ మీద, దానిలో ఉన్న రెండింటి ఏకత్వం. 2 ఒక వ్యక్తి యొక్క సేవా జీవితంలో పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యం నూతన నిబంధనలో పాత నిబంధనలు ఉన్నటువంటి యెహోవా దేవుని యొక్క ఆ ప్రత్యక్ష స్వరూపం ఆత్మలో అవి 2 ఏకం చేయబడతాయి. 2 కూడా మింగిల్ చేయబడతాయి, ఏకం చేయబడతాయి. 2 కూడా ఆ వ్యక్తి పరిపూర్ణుడిగా నిలబడతాడు దేవుని సన్నిధిలో. ఎన్ని విషయాలు ఎదురు చెప్తున్నానండి, అవి నేను ప్రభు సన్నిధిలో పొందుతున్నాను. ఆశీర్వాదం ఎలా ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ కన్నీళ్లు దొరికిపోతాయి. ఎలాగా గీహోను నదులు ఓటలు విరజిమ్మిందో అలాగా నీ కన్నీరు ఓటలు విరజిమ్ముద్దండి. దేవుని గ్రహంలో నుంచి ఆ ఓటలు పొందడానికి నీ కన్నీరు నీరు విరజిమ్ముద్దండి. ఈ లోకంలో తిరగటానికి కాదు, ఈ లోకంలో సంపాదించుకోవడానికి కాదు, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం పొందుకోవడానికి నీ హృదయం అంత వేదన పడుతుంది. ఆ వ్యక్తి సేవ చేయాలని, లేకపోతే సేవ చేయకూడదు. అటువంటి హృదయాలోచన నీ హృదయం అంటే తప్ప నా హృదయం ఉంటేనే, పరిశుద్ధ సన్నిధిలో నిలబడగలిగే ఆ సామర్థ్యం ఆత్మలు ఉంటేనే సేవా జీవితంలో ఆ వ్యక్తి ఉన్నతమైన స్థానాలు పొందుకుంటున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత అప్పుడు ఆ దినాల్లో టైం ఉంది కాబట్టి నేను ఎంత కాకపోతే చెప్తున్నానంటే ఈ సబ్జెక్ట్ పూర్తి చేయాలని చెప్తున్నాను. అప్పుడు నోవహు కుమారులు 3 కుమారుల ద్వారా ప్రపంచం మరలా అభివృద్ధి అతి త్వరితగతిగా అభివృద్ధి చెందిందని చెప్పబడిందండి. అతి త్వరితగతిగా ప్రపంచం ఎలా అభివృద్ధి చెందింది? ఒక ఎన్నో ఫ్యాక్టరీస్ ఇండస్ట్రియల్గా అంటే అదేంటి ఎంతో వ్యాపార రీత్యా అని అనుకోండి, అది పరిశ్రమలు అభివృద్ధి చెందడం వల్ల. కానీ తర్వాత యెరూషలేము కొండ దేవుడు ఎలా ఇచ్చాడో యెరూషలేము కొండని స్వాస్థ్యంగా ఆ గోత్రాలన్నిటికీ కూడా ప్రభు ఎలా ఇచ్చాడో బైబిల్లో రాయబడి ఉంది. ఈ 3 కుమారులు కూడా 3 విధాలుగా ప్రపంచాన్ని అభివృద్ధి చెందించారని కూడా నేను చెప్పాను నేను దాంట్లో ఎన్ని దేశాలు ఏ దేంట్లో ఉన్నాయి కూడా మీకు కావాలంటే నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఏంటి యాఫేతులో నుంచి ఏ దేశాలు అభివృద్ధి చెందాయో, తర్వాత షేమ్ హాము నుంచి ఏ దేశాలు అభివృద్ధి చెందాయో మీకు ఒకవేళ కావాలంటే లిస్ట్ మీకు నెక్స్ట్ వీక్ కాకపోయినా మీరు అడిగితే ఇస్తాను, లేకపోతే అంత మీకు ఉపయోగకరంగా లేకపోతే అవసరం లేదు. అలాగా దేశాలు అభివృద్ధి చెందాయండి. కానీ హాము నుంచి మాత్రం పాప స్థితి అభివృద్ధి చెందింది. పాపంలో నాగరికత అభివృద్ధి చెందింది. నాగరికతలో పాపం ఉందండి. నవనాగరికతలో పాపం యొక్క సతానిక దుశ్చర్యలు ఉన్నాయి. నాగరికతలో నీకు సంఘాన్ని పోషించడానికి అందులో దేవుని ఆత్మ లేదు, కానీ సాటన్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ దాంట్లో నిలబడి అనే విషయం అర్థం చేసుకోండి. నవనాగరికత అనుకున్నటువంటి జీవిత విధానంలో సాతానిక దుష్క్రియలు దాంట్లో ఉన్నాయని అర్థం చేసుకోండి. పిల్లల్ని నవనాగరికత పెంచాలని ఆలోచించే తల్లిదండ్రులు ఒకసారి యోచించండి. నవనాగరికతలో ఉన్నటువంటి కార్యాలు, సాతాను కార్యాలు, అంధకార సమానమైన అధికారం, దాన్ని జయించడానికి ఏ సేవకునికి కూడా శక్తి ఉండదు. ఎందుకు ఉండదంటే తను లోబడకపోతే, అది లోబడితే దానికి అతనికి శక్తి ఉండదు. ఎందుకంటే ఆ పాప స్థితిని ఆమె ఖండించాలండి. అంత భయంకరమైన పాపం హాములో నుండి బయలుదేరిందని ప్రపంచంలోకి. బబులోన్ పూర్వం ఏముంటుంది, బాబిలోనియన్ సిటీ అంతవరకు ప్రజ్ఞ వరకు విస్తరించింది. అంత భయంకరత్వం విస్తరించింది. ప్రపంచాన్ని చుట్టేసుకుందండి. అది ప్రపంచాన్ని చుట్టేసుకుంది. అది తీసుకెళ్ళడానికి ఎవరి వల్ల కూడా కాలేదు. అది ప్రకటన గ్రంథం వరకు కూడా వెళ్ళిందని ఎన్నోసార్లు చెప్పాను నేను చదవని ప్రకటన గ్రంథంలో. బబులోను వేశ్య అని రాయబడింది దాంట్లో. అటు క్రియలు అపవిత్రమైన క్రియలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి వీటిని జయించాలంటే కనుక నీ క్రీస్తులో నీ హృదయం ఏకం చేయబడితే తప్ప, ఆ పరిశుద్ధ స్థానాల్లో నీ హృదయంలో ఏకం చేయబడితే తప్ప అవి ఆత్మకందమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను.
ఎంతమంది వాక్యం వింటారో ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, నేనేమో పరలోకం నుంచి దిగి వచ్చి రాలేదు, పరలోకం నుంచి దిగి రాలేదు, కానీ పరలోకం దిగి వచ్చిన ప్రభు హృదయంలో నా హృదయం ఎక్కువ అదొక్కడే చెప్పింది. అదొక్కడే నేను చెప్పాను, అదొక్కడే నేను చెప్తున్నాను. అందులో నా హృదయం ఉంది. ఈ వాక్య భాగంలో నా హృదయం ఉంది. నేను అనుభవించిన వేదన ఉంది ఈ వాక్య భాగంలో. నా తపన ఉంది. ఎందుకంటే ఒక హృదయం యొక్క వేదన అనేది నువ్వు చెప్పే వాక్య భాగాల్లో బయటకు వస్తుంది. ఒక వ్యక్తి యొక్క హృదయం వేదన అనేది మనకు బోధించే వాక్య భాగాల్లో అది ఇమిడిపోయి ఉంటుంది. అది లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం హృదయంలో ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం హృదయంలో లేకుండా సేవలో పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇవ్వడం, ప్రార్థనలో సాక్ష్యం ఇవ్వడం, వాక్య పరిచయంలో సాక్ష్యం. పరిశుద్ధాత్మ స్వరం లేకపోతే సంఘం ఆకర్షించబడుతుంది. ఆ విషయం మళ్ళీ చెప్తున్నాను. తర్వాత పౌలు రాస్తాడు మహిమా స్వరూపేగు ప్రభు అని గురించి. అపోస్తలుడైన పౌలు ఒకటే రాస్తాడండి. పేతురు ఒక చోట రాస్తాడు, 2 చోట్ల రాస్తాడు. కానీ అపోస్తలుడైన పౌలు మహిమా స్వరూపేగు తండ్రి అనే విషయాన్ని రాస్తాడు. ఎఫెసీ పత్రిక రాస్తాడు, మహిమా స్వరూపేగు తండ్రి అని రాస్తాడు దాంట్లో 3వ అధ్యాయంలో. తర్వాత పేతురు తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆ మహిమా స్వరూపి, ఆ మహిమ యొక్క తేజస్సు అని చెప్పగలిగాడండి ఆయన. ఎందుకు చెప్పగలిగాడంటే ఆ మహిమ చూశాడు. వెలుగు ఎలాగ దేవుని సింహాసనం నుండి వచ్చిందో మహిమ ఆయన సింహాసనం వచ్చింది. మహిమ ఎలాగ ఆయన సింహాసనం నుండి వచ్చిందో ఆయనకి తేజోమయమైనటువంటి కాంతి అది సినాయి కొండ మీద ఆయన సింహాసనం మీద వచ్చింది. ఇలా చెప్పాను. అలాగే 24వ అధ్యాయంలో షఫే అనేటువంటి స్టోన్ అంటే ఆ కాంతివంతమైనటువంటి ఆ స్థాయి ఆకాశ మధ్యలో దిగొచ్చింది. ఆకాశ మధ్యలో దిగొచ్చినటువంటిది ఆ కాంతి నోడ మీద ప్రభావితమైందా? పరిశుద్ధుని యొక్క మహిమ యొక్క స్వరూపం లేక ఆ యొక్క నీలకాంతమైన ఆ యొక్క తేజస్సు ఆ ఓడ మీద ప్రకాశించిందా? చెప్పలేని విషయాలు ఇవి చెప్పలేని విషయాలు. ఆత్మకు అందుతున్నా సరే చెప్పడానికి ధైర్యం కలగడం లేదు. ఎందుకంటే అటువంటి కాంతి అది మొట్టమొదటిగా నోకు చూడకపోతే నూతనమైన ప్రపంచాన్ని కట్టడానికి అది ఎలా సాధ్యపరచబడుతుందండి? ఒక వ్యక్తి సేవా జీవితంలో బలమైనటువంటి స్థానాలు లేకుండా సేవ ఎలా కట్టబడుతుందండి? కట్టబడదు. గాలి కుట్టుకుపోతుంది, తుఫాను వస్తే ఎగిరిపోద్ది. అది జ్ఞాపకం చేసుకోండి. అంతర్యంలో క్రీస్తు శిలువకి నీకు హృదయం కట్టబడకపోతే, ఆ రక్తంలో నీ హృదయం దొరలకపోతే ఆ సేవా జీవితం వర్ధిల్లదు సరికదా. గాలి కొట్టుకుపోద్దండి, చిన్న తుఫాను వస్తే కొట్టుకుపోద్ది. ఇల్లు ఎలా పడిపోతాయి, చిన్న ఇల్లు ఎలా పడిపోతాయి. కానీ ఆ యొక్క ఇల్లు ఆయన యొక్క శిలువ యొక్క మార్గాల్లో ఆ బలమైన తాళ్ళు చుట్టబడతాయండి. ఎలాగా ఆయన యొక్క ప్రకటన గ్రంథంలో ఆ యోహోను చూచిన రీతిగా ఆయన దవడ సింహాసనం మీద ఆశ్రయించినప్పుడు అందులో పద్మరాగం ఉందండి. అందులో ఎమరాల్డ్ ఈ పచ్చ అనేది అది మేఘ ధనస్సు చుట్టుకుపోయింది, సింహాసనం చుట్టుకుపోయిందండి. ఆయన సింహాసనం నుంచి ఇన్ని మార్గాలు తెరవబడ్డాయండి ఒక వ్యక్తికి. అది నీతి న్యాయాన్ని గుర్తు. నీ హృదయంలో నీతి న్యాయం లేకపోతే నీ ఆత్మ మీద అర్థమవుతున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ముందుకెళ్తున్నాను. నేను ఇంకా పవన్ టైం ఉంది కాబట్టి 10 నిమిషాలు ముగిస్తాను. తర్వాత అందుకోసం పేతురు రాసిన పత్రికలో ఆ మహిమా స్వరూపి ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు దాన్ని ఈ పాయింట్స్ అని మీకు జ్ఞాపకం ఉండాలంటే రాయలేదు, కానీ జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే చాలా స్పీడ్ గా చెప్తున్నాను. నేను చాలా స్పీడ్ గా విషయాలని మీతో చెప్తుంటున్నాను. చాలా చూసినట్టే కనుక అప్పుడు నోహ కాలంలో ముందు వరకు మన ప్రపంచం ఎలా ఉందో మీతో చెప్పాను. కానీ ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నోహ కాలంలో ముందు అక్కడ కొండలు గుట్టలు అవన్నీ కూడా స్ప్రింగ్స్ నింపబడ్డాయి. తర్వాత అక్కడ ఎడారులు ఏమి లేవు. అక్కడ ఏంటంటే సముద్రాలు చాలా చిన్నగా ఉన్నాయి, చిన్న సముద్రాలు ఉన్నాయి. దాని తర్వాత మీకు మాట చెప్పాను నేను, భూమిలో అగ్ని పర్వతాలు ఆ నీటి పై తోడినప్పుడు, అది ఎప్పుడు చెప్పాను సబ్జెక్ట్ నాకు జ్ఞాపకం రాలేదు. పొద్దున తోడినప్పుడు నీ అగ్ని పర్వతాల వల్ల చాలా లాభం కూడా ఉంది, నష్టాలు కూడా ఉంది. అప్పుడు అగ్ని పర్వతాలు సముద్రంలో నీటిని బయటికి తోడారంట. పెద్ద పెద్ద సముద్రాలు. అప్పుడు ఆదిమ కాలంలో సముద్రాలు చాలా చిన్నవిగా ఉండేవి. తర్వాత అప్పుడు ఆ దినాల్లో ప్రభు ఆత్మ ఆ జనాల మధ్య ఉంది, కానీ ఎవరు కనుగొనలేకపోయారు. కొంతమంది దైవత్వం కలిగినటువంటి దైవజనులు ఆదిమ కాలం సంఘం ఒక కట్టడాలు కట్టినట్టు వారు మాత్రమే, కొంతమంది మాత్రమే అది కనుగోగలిగారు. కానీ నోహ లాంటి వాళ్ళు కనుగోగలిగారు, హానోకు లాంటి వాళ్ళు కనుగోగలిగారు, కానీ ఎవరు కూడా కనుగోలేకపోయారు. దానికి సంబంధించింది రోమి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రోమి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మురుగుచు ప్రశ్వేశం పడింది. అంటే
సృష్టి అప్పుడు ఎంత బాగుందంటే అంత బాగున్న సృష్టి రాను రాను శాపాన్ని ప్రతిఫలంగా ముళ్ళ తుప్పలు మొలిచి గచ్చ తుప్పలు మొలిచి గచ్చ తీగలు మొలిచి దాంట్లో సృష్టిలో మొలిచి సంఘాల్లో మొలిచి రాజవీధుల్లో రాజమార్గాల్లో మొలిచి రాజమందిరాల్లో మొలిచి సంఘం యొక్క మార్గాల్లో మొలిచి సంఘం యొక్క అంతర్భాగాల్లో మొలిచి గచ్చ తీగలు మొలిచి బలరక్కస చెట్టు మొలిచి ఏ బలరక్కస చెట్లు అయితే మొలిచాయో ఆ బలరక్కస చెట్టు ముళ్ళు ఆయన తల మీద కొట్టారు జ్ఞాపకం ఉంది కదా. ఆయన తల మీద ముళ్ళ కిరీటం నల్లారు. ఈ బలరక్కస చెట్లు అదాము పాపం నుంచి ప్రారంభమైనటువంటివి నూతన నిబంధనలోనికి ప్రవేశించాయి. నీతిమంతుడే రక్షించబడే దుర్లభం అయితే భక్తిహీనుడు పాపం ఎక్కడ నివసిస్తారు, ఎక్కడ ఉంటారని రాయబడిందని. నీతిమంతుడే రక్షించబడే దుర్లభం అయితే భక్తిహీనుడు పాపం ఎక్కడ. నేటి దినాల్లో బాహ్య లోకం ఎలా ఉందో సంఘ వ్యవస్థని అటాక్ చేసేటువంటి ఈ దుర్నీతి సంబంధమైనటువంటి అధికారాలు దాన్ని అడ్డుపట్టడానికి నేటి సేవకులు నిలబడాల్సి ఉన్నాం. నేటి సేవకులకి కన్నీరు ఉండాల్సి ఉన్నాం. కొంచెమైనా ఉండాలి కదా. కొంచెమైనా ఉండాలంటే ఆ సేవకుని యొక్క వేదన ఎప్పుడైతే ఉంటుందో సంఘం యొక్క జీవితం అత్యధికంగా అభివృద్ధి చెందడం ఆ సేవకుడు చూడగలుగుతారు, కళ్ళారా చూడగలుగుతారు. ఎక్కడ చూస్తే అక్కడ అడ్డు పెట్టేస్తారు, ఎక్కడ చూస్తే అక్కడ అడ్డు పెట్టేస్తారు, ఎక్కడ చూస్తే అక్కడ అడ్డు పెట్టేస్తారండి. స్టాటిక్ ఈవెంట్స్ అవి అడ్డు పెట్టేస్తే ఉంటాయి. కానీ దైవజనులు లేని వారు సేవని అభివృద్ధిపరచడానికి నూతనత్వంతో నింపడానికి సేవకుని వేదన ఉంటుందండి గుండెల్లో. ఆ వేదన మనకు కలిగి ఉన్నామా అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత రోమిలస్ 2:14-15 అట్టి వారి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తా ఉంది. మంచి అంటే దేవుని ఎరగకపోయినా సరే మనస్సాక్షిని బట్టి దేవుడు ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది మనస్సాక్షిని బట్టి కాన్షియస్ అనేది ఆదిమ కాల సమయంలో ఉందండి. ధర్మశాస్త్రానికి ముందు మనిషి యొక్క మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తుందండి. అది పెట్టే మనస్సాక్షి దేవుని ఎలా చూస్తూ ప్రేమిస్తున్నావు అనేది ఆ యొక్క మనస్సాక్షిలో అది దేవుడు జ్ఞాపకం పెట్టాడే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని ఒకే భాగం చూసినట్లయితే కనుక ఆయన 1 పేతురు రాసిన పత్రికలో 3:5 అప్పుడు ప్రభు నోవ కాలంలో ఆత్మరూపుగాని వెళ్ళి ఆయన స్వార్థ ప్రకటించాడండి. దేవుని బలపక్షంగా ఉండి దేవుడు కాదు ఆయన నీతివంతుడైన యథార్థవంతుడైన దేవుడు ఆ విధంగా తన కార్యాన్ని సఫలం చేస్తూ వచ్చాడండి. తర్వాత నోవ ఓడని దాని గురించి మీకు చెప్పాను కాబట్టి ఇంకా నేను దానికి 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. నోవ ఓడ మీద ప్రకాశించినటువంటి ధనస్సు మేఘధనస్సు అనేది ఈ కాంతి అని నేను చెప్పడానికి సాధ్యపరచబడదు. బ్లూ అని వజ్రం సూర్యకాంత వంటి కలర్ అని లేదా ప్రకటన గ్రంథంలో రాసినటువంటి మరకతో వలె ప్రకాశించే ఇంద్రధనస్సు మేఘధనస్సు అని కానీ చెప్పడానికి కుదరదు. కానీ కాంతివంతమైనటువంటి ఆ తేజోమయమైనటువంటి స్థానాలు దాంట్లో గమనించేయండి. కానీ ఒక విషయం చెప్తున్నాను నేను ఏంటంటే ఇది పచ్చలు అనేవి మరకతం అంటే ఇది ఎమరాల్డ్స్ అంటారు. దాన్ని పచ్చలు లేత పచ్చలు ఏమంటే డార్క్ పచ్చలు ఏమన్నా అవి పచ్చలు. అవి నిర్గమకాండంలో 25-7-8 దాంట్లో పెద్దలు ఆ యొక్క రత్నాల్ని పచ్చల్ని దేవుని మందిరానికి తీసుకొచ్చారండి. ఎంత ప్రాముఖ్యమైందండి. అవి 4 మాటలు చెప్పి ముగించేస్తాను. దేవుని మందిరాన్ని ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి తీసుకొచ్చారు. స్త్రీలు తీసుకొచ్చారు, వివేకం కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీలు ఎన్నో తీసుకొచ్చారు. దాంట్లో చదువుతాం కదా ఎన్నో అధ్యాయులు నిర్గమకాండంలో. దాంట్లో ఈ పెద్దలు తెచ్చినటువంటి పచ్చలండి. ఈ పచ్చలు తీసుకొచ్చి ఆ గుడారాన్ని ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి మోషే చెప్పినప్పుడు వీళ్ళు తీసుకొచ్చారండి. అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ పచ్చలు ప్రకటన గ్రంథం వరకు కూడా వెళ్ళాయి. తర్వాత నిర్గమకాండంలో 10 అధ్యాయాలను 25 అధ్యాయాలు 7-8 లేత పచ్చలు అంటే లేత పచ్చలు పతకమునకు చెక్కు రత్నములు అవి ఏఫోదుకి పతకమునకు చెక్కు రత్నాలు ఏఫోదు. ఎప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళినా ఏఫోదుని తిమ్మనేవాడు. ఏఫోదు 2 లేత పచ్చల్లో 12 గోత్రాల యొక్క పేర్లు 6 రాయబడ్డాయి. ఆ పథకంలో రాయబడ్డాయి, చెక్కబడ్డాయి. ఏఫోదులో చెక్కబడ్డాయి. లేత పచ్చలు న్యాయం, నీతి న్యాయాధిపతి అయిన ప్రభు, నీతికి గుర్తు న్యాయానికి గుర్తైనటువంటి ప్రభు. ఆయన 12 గోత్రాల మధ్యలో ఆయన ప్రభు ఎందుకు నిలబడి ఉన్నాడంటే 12 నామాలు ప్రభు యొక్క నామాలని. 12 గోత్రాలు పరలోక యెరూషలేములో అధిష్ఠించవలసినటువంటి క్రీస్తు యేసు యొక్క నామాలను, క్రీస్తు యేసు యొక్క క్యారెక్టర్ అది ఎక్కడికి వెళ్ళినా సరే దావీదుకు జయించి అంత ప్రేమించాడండి దేవుని మందిరాన్ని, ఎఫోదుని, పథకాన్ని. అండ్ ఎఫోదు మాత్రం తను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళేవాడండి. దీని గురించి నిర్గమకాండంలో పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు
ఆ పేర్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అని చెప్పాను, చాలాసార్లు చెప్పారు కదా. అందుకోసం ఈ చెక్కు రత్నాలు, ఈ పథకంలో చెక్కు రత్నాలు, లేత పుచ్చులు అంత ప్రాముఖ్యం. అవి ఎందుకంటే గ్రంథంలో దేవుని యొక్క సింహాసనానికి ఈ యొక్క ఎమరాల్డ్స్ అనేవి కలర్ పచ్చ అనే కలర్ దానికి గుర్తు చేస్తుంది అనమాట. దానికి గుర్తు చేస్తుంది. ఆ మహిమైన స్థానం దానికి సింబల్ గా ఉంది. లైట్స్ అనేవి, కాంతి అనేది ఆయన సింహాసనం నుంచి ఎలా వచ్చింది అనేది మహిమ బైబిల్ గ్రంథంలో ఉంది కదా. మహిమ జ్ఞానం అనేది ఆ కాంతి ఎలా బయలుపరచబడింది అనేది ఎన్నోసార్లు చెప్పాను కదా. మీకు దానికి కనెక్టివిటీ ఉంది. అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుడు అన్ని విషయాలని దేవుడు బయలుపరిచాడు కనుక ప్రభు నోహ ఓడలో ప్రకాశించిన ప్రభు యొక్క కాంతి ఒక సింబల్ గా అంత 3 చెప్పారు కదా. ఆ మూడిట్లో ఇది కూడా ఆది కాలంలో ఒక సింబల్ గా నిలబడిపోయింది. అది సింబల్ గా నిలబడిపోయింది. ఆ విధంగా ఒక విశ్వాస జీవిత విధానంలో, సేవా జీవితంలో ఆ మహిళల కాంతి ప్రకాశిస్తుంది. ప్రభు ఈ వాక్యం దీవిస్తున్నాడు. కలిగి వందనంలో ప్రభు దేవ మరుగైన సంగతులు, నూతనమైన సంగతులు ప్రభాను బయలుపరిచినందుకు నీకు వందనములు. ఏ హృదయం తీసుకుందో, ఏ హృదయం అర్థం చేసుకుందో ధన్యులు ప్రభు. ఈ ఇచ్చిపెట్టి వేయకుండా ప్రభు హృదయంలో తపన దయచేయి, హృదయంలో వేదన దయచేయి, సంఘం పట్ల తండ్రి వేదన దయచేయి, సంఘ సభ్యుల పట్ల వేదన దయచేయి. దుష్ట కార్యాలు ఆ సంఘాల్లో పనిచేయకుండా ప్రభు అపవిత్రమైన వాటి మీద అవి చోటు చేసుకుని సంఘ క్షేమాన్ని గుర్తించకుండా ఉన్నటువంటి స్థానాలు నాశనం చేయకుండా నీ అగ్నికి నాశనం చేపట్టడానికి, నీ అగ్ని వాటి మీద పడి నాశనం చేపట్టడానికి సహాయం చేయడం. ఆత్మీయ జీవితంలో ప్రకాశించే నీ ఉన్నతమైన సత్యం మమ్మల్ని మీ సరిగా నిలబెట్టి ఆశీర్వదించండి ప్రభా. దేవ మీ ఘనమైన నామానికి మేము తెచ్చుకోవచ్చండి ప్రభా. ఈ వాక్యాన్ని దీవించు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభా ప్రార్థన అంగీకరించమని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.